$1,00,000 ఇస్తేనే H1B వీసా ఇస్తామంటూ యాజమాన్యం వేధించిందని ఓ భారతీయ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు టెక్సాస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగ అధికారులకు సమాచారం ఇస్తామని కంపెనీ యజమాని బెదిరించినట్లు పిటిషనర్ ఆరోపించారు. 2023లో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి H1B వీసా సాధించిన రిషికేష్ కు స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సాయి జితేందర్ కలగ్రా కంపెనీలో ఉద్యోగం పొందారు. అయితే రిషికేష్ కు ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్ మీద ఉంచిన కంపెనీ ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు చూపించడానికి H1B వీసా హోదా కాపాడుకోవటానికి డబ్బులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేసిందని రిషికేష్ ఆరోపించారు. అదనంగా డబ్బులు తీసుకుని పే స్లిప్పులు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఇమ్మిగ్రేషన్ హోదా కోల్పోతాననే భయంతో $8,800 చెల్లించినట్లు రిషికేష్ చెప్పారు. చెల్లించని వేతనాలు, బలవంతపు చెల్లింపులు కలిపి మొత్తం $97,248 ఇప్పించాలని రిషికేష్ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు.